పబ్లిక్ రీడింగ్ రూమ్ మార్చ్ 100 సంవత్సరాల సెలబ్రేషన్ గ్రాండ్గా జరిగింది. ఈ సెలబ్రేషన్కి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి, ఎమ్మెల్సీ మధుసూదన్ మరియు ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ప్రముఖులు, సీనియర్ సిటిజన్స్, అధికారులు భారీగా తరలివచ్చారు. ఈ దేశానికి స్వతంత్రం రాకముందు ఆదోని యొక్క వైభవాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ఇక్కడ ఎందుకు విడిచిపెట్టాలని కొంతమంది మెంబర్ సలహాతో వైస్ ప్రెసిడెంట్ అయినా, మళ్ళీ ఇప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా. నాకు వైస్ ప్రెసిడెంట్ కాదు, 18 సంవత్సరాలు ఏకదాటిగా చైర్మన్గా ఉన్నాయి క్లబ్లో. ఎందుకు చెప్తున్నా అంటే స్టోరీ కొద్దిగా చెప్పాలి కదా, దానికోసం చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు వేదిక పైన ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఆదోని శాసనసభలో డాక్టర్ పార్థసారథి గారు అయితేనేమి, మన అన్నగారికి, ఎమ్మెల్సీ, ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇచ్చేసిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మర్చెంట్స్ క్లబ్ 100 సంవత్సరాలు శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ సంస్థ మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. చదువుకోవడానికి బుక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద స్టేజ్లో ఉన్నారు. ఈ సంస్థ నుంచి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మళ్ళా ఈ సంస్థ ఎదగాలని కోరుకుంటూ నమస్కారం అండి, ధన్యవాదాలు. ఈ క్లబ్ నుంచే చాలామంది ఎమ్మెల్యేలు అయినారు, మున్సిపల్ చైర్మన్ కూడా అయినారు. మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యేలు కూడా, ఎమ్మెల్సీ కూడా అయినారు ఈ క్లబ్లో ఉండే మెంబర్స్. ఇక్కడ కానీ రాజకీయం వాడుకునేది వాళ్ళు ఒక క్లబ్ మాదిరిగానే చూసుకుంటూ పోయినారు. అందరితో భావంతో కలిసే ఉన్నారు తప్ప ఏ రోజు కూడా దీనిపైన రాజకీయం చేయడానికి పోలేదు. అయితే ఆదోనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆదోని పేరు ఫస్ట్ యాదవగిరి. ఫస్ట్ ఊరు మన రణమండల కొండల మీద ఉండింది. అది రాను రాను ఆదవాణి అయింది. ఆదవాణి రాను రాను ఇంగ్లీష్ వాళ్ళకి ఆదవాణి నోరు తిరగక ఆదోని అయిపోయింది. ఇది యాక్చువల్గా మన హిస్టరీ. మన కర్నూలు జిల్లాలో ఫస్ట్ మున్సిపాలిటీ విజయవాడ కంటే ఫస్ట్ మున్సిపాలిటీ ఆదోనే. విజయవాడ తర్వాత అయింది. ఆదోని అంత పెద్ద హిస్టరీ ఉంది. ఇక్కడ క్లబ్లో కూడా చాలా వస్తువులు కల్పించారు. కొత్తలో ఇది సెకండ్ బాంబే అనేటువంటి చెప్పేటువంటి రోజులు ఆ రోజుల్లో. సో అటువంటి ఆదోనిలో ఈ రోజున నేను ఎమ్మెల్సీగా ఈరోజు ఎన్నికై మీ అందరి దగ్గర మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ